అందరికీ హాయ్ నమస్కారం. ఈరోజు మనం ఒక సరదా విషయం గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది చాలా చాలా ముఖ్యం కూడా. మన డబ్బుకు సంబంధించిన నిర్ణయాల వెనుక దాగి ఉన్న కొన్ని చిన్న చిన్న రహస్యాలను తెలుసుకుందామా మరి? మనలో చాలా మందికి స్కూల్లో లెక్కల పరీక్షలాగే ఆలోచించటం అలవాటు కదూ. డబ్బు విషయంలో కేవలం అంకెలు చూడాలి, మనసు మాట అస్సలు వినకూడదు అని పెద్దవాళ్లు చెప్తుంటారు. కానీ నిజంగా అది ఎప్పుడూ కరెక్టే అంటారా? ఒక్కసారి ఆలోచించి చూడండి. సరే, ముందుగా చాలామంది వెళ్లే దారి గురించే మాట్లాడుకుందాం. దాన్ని మనం సరదాగా చల్లని అంకెల మార్గం అని పిలుచుకుందాం. అంటే కేవలం లెక్కల్ని నమ్ముకుని ముందుకు వెళ్ళిపోవడం అన్నమాట. మన పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు కదా, డబ్బు విషయాల్లో మనస్సును దూరంగా పెట్టాలి, కేవలం బుర్రతోనే ఆలోచించాలి అని. మన ఫీలింగ్స్ మనల్ని ఎక్కడ తప్పుదారి పట్టిస్తాయో అని మనలో చాలామందికి ఒక చిన్న భయం ఉంటూ ఉంటుంది కదూ. కాని చూడండి, లెక్కల ప్రకారం అంతా పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మనస్సు మాట విననప్పుడు ఏమవుతుందో తెలుసా? అయ్యో, అలా చేసుండాల్సింది కాదేమో అనిపిస్తుంది, అనవసరంగా టెన్షన్ పడతాం, అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మీకొక చిన్న సీక్రెట్ చెప్పనా? దీనికి ఒక మంచి దారి ఉందండోయ్. మన బుర్ర, మన మనసు రెండింటినీ బ్యాలెన్స్ చేసే ఒక వెచ్చని తెలివైన మార్గం. పదండి, ఆ దారిలో ఎలా నడవాలో చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి. పాత ఆలోచన ఎలా ఉండేదంటే, అంకెలే అన్నీ, మన ఫీలింగ్స్ మనకు శత్రువులు అన్నట్టు. కాని ఈ కొత్త ఆలోచనలో అలా కాదు. అంకెలు మనకు దారి చూపిస్తాయి, కాని మన ఫీలింగ్సే అసలైన నిర్ణయం తీసుకోవడంలో సహాయం చేస్తాయి. ఇక్కడ మన ఫీలింగ్స్ అనేవి ప్రమాదం కాదు, అవి మనకు హెల్ప్ చేసే మంచి ఫ్రెండ్స్ లాంటివి. సరే, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కథలతో ఇది నిజంగా మన లైఫ్లో ఎలా పనిచేస్తుందో చూద్దామా? హాయిగా ఒక కథల పుస్తకం తెరచినట్టు వినండి. పదండి, మొదటి కథలోకి వెళ్ళిపోదాం. ఇద్దరు స్నేహితులని ఊహించుకోండి, ఆశ ఇంకా రాహుల్. ఇద్దరూ వాళ్ల లైఫ్లో ఒక పెద్ద, చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే టైంలో ఉన్నారు. తమ చదువు కోసం ఒక మంచి కాలేజీని వెతుకుతున్నారు. ఇక్కడ చూడండి, ఆశ ఏం చేసిందంటే కేవలం టాప్ ర్యాంకులున్న కాలేజీని సెలెక్ట్ చేసుకుంది. కాని కొద్ది రోజులకే తనకి చదువు మీద బోర్ కొట్టేసింది. అదే మన రాహుల్ ఫీజులు చూసుకున్నాడు, దాంతోపాటు తనకి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టమో కూడా చూసుకున్నాడు. అందుకే చూడండి ఎంత కాన్ఫిడెంట్గా, ఎగ్జైటెడ్గా ఉన్నాడో. చూశారా, అతను నంబర్స్ని, తన ఇంట్రెస్ట్ని రెండింటినీ బ్యాలెన్స్ చేశాడు. సరే, ఇప్పుడు ఇంకొక కథ చూద్దాం. అరవింద్, మనోజ్ వీళ్ళిద్దరూ జాబ్ మారాలి అని అనుకుంటున్నారు. ఇది మనలో చాలామంది ఫేస్ చేసే సిట్యువేషనే కదా. ఈ టేబుల్ చూడండి, మనోజ్ కేవలం ఎక్కువ జీతం వస్తుంది కదా అని జాబ్ మారాడు. ఏమైంది? డబ్బులైతే పెరిగాయి, కాని ఎందుకో హ్యాపీనెస్ తగ్గింది. అదే అరవింద్ శాలరీతో పాటు ఆఫీస్లో కల్చర్ ఎలా ఉంది, నా ఫ్యామిలీకి టైం ఇవ్వగలనా అని కూడా ఆలోచించాడు. అందుకే తన నిర్ణయంతో చాలా ప్రశాంతంగా, హమ్మయ్యా, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను అని ఫీల్ అయ్యాడు. చూసారా, ఈ కథం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మన ఫీలింగ్స్ అనేవి ఒక చిన్న కంపాస్ లాంటివి అన్నమాట. మనం దారి తప్పినప్పుడల్లా మన అసలైన సంతోషం ఎటువైపు ఉందో అటువైపే దారి చూపిస్తూ ఉంటాయి. మనం వాటిని కాస్త గమనిస్తే చాలు. ఒక తల్లి తన ఇంటిని అమ్ముతున్నప్పుడు చెప్పిన ఈ మాట ఒక్కసారి వినండి. మా కుటుంబ జీవితంలో ముఖ్యమైనవన్నీ ఇక్కడే జరిగాయి. ఆ ఇంటి మార్కెట్ ధర ఒకటి ఉండొచ్చు, కాని ఆ ఇంట్లో ఉన్న జ్ఞాపకాల విలువకు మనం వెలకట్టగలమా? ఈ మాట వింటుంటే మనసుకి ఎంతలా హత్తుకుంటోందో కదా. సరే, ఇప్పటిదాకా కథలు విన్నాం కదా. ఇప్పుడు మనం మన సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉపయోగపడే ఒక చిన్న సింపుల్ చిట్కా చూద్దాం. ఇది మన తలకి, మన మనసుకి రెండింటికీ ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మిమ్మల్ని మీరే ఈ 2 సింపుల్ ప్రశ్నలు అడగండి. మొదటిది, ఇది కాగితం మీద అంటే లెక్కల ప్రకారం చూస్తే కరెక్టేనా? ఇది మీ బ్రెయిన్ కోసం. ఇక రెండవది, ఇది నా లైఫ్కి బావుంటుందా, నా మనసుకు నచ్చుతుందా? ఇది మీ హార్ట్ కోసం. ఈ రెండింటికీ అవును అని సమాధానం వచ్చిందంటే అదే మీకు పర్ఫెక్ట్ నిర్ణయం. ఒక తెలివైన గురువుగారు చెప్పిన ఈ అందమైన మాట చూడండి. లెక్కలు డబ్బును కాపాడతాయి, ఫీలింగ్స్ జీవితాన్ని కాపాడతాయి. ఎంత అద్భుతంగా, ఎంత నిజంగా ఉందో కదా ఈ మాట. కాబట్టి మన బుర్ర చెప్పే లెక్కలను, మన మనసు చెప్పే మాటను రెండింటినీ ఎప్పుడు వింటామని మనకు మనం ఒక చిన్న ప్రామిస్ చేసుకుందామా? ఎందుకంటే నిజమైన తెలివైన నిర్ణయాలు అక్కడి నుంచే వస్తాయి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ చిన్నగా నేర్చుకోవడమే ఒక రోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తుంది.